హలో ఫ్రెండ్స్, విజయ స్టిచ్చింగ్కు స్వాగతం. ఈరోజు నేను వచ్చేసి 10 నిమిషాల్లోనే హ్యాండ్ బ్యాగ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. దానికోసమే అర మీటర్ క్లాత్ అయితే సరిపోతుందండి. ఒక బ్యాగు, అర మీటర్ క్లాత్, ఒక జిప్పర్తో ఈరోజు బ్యాగ్ అనేది చూపిస్తున్నాను. ఇలాంటి బ్యాగ్స్ మనకు మామూలుగా బట్టల షాప్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ ఇస్తారు కదా. ఇలాంటి బ్యాగ్లోనే మనము హ్యాండ్ బ్యాగ్కి లోపల సైడ్ ఇది అనేది మనము ఫోమ్లా యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మీరు హ్యాండ్ బ్యాగ్స్ కనుక చూసారంటే సేమ్ ఇదే విధంగా క్లాత్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన మెజర్మెంట్లో కటింగ్ చేసేసుకుందాము. ముందు వచ్చేసి ఈ యొక్క హ్యాండిల్స్ని తీసేద్దాము. ఈ యొక్క హ్యాండిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇవి చిన్న సైజు. తర్వాత ఒక సైడ్ నుంచి ముందు ఓపెన్ చేసుకుందాము. ఈ విధంగా ఈ బ్యాగ్ ప్లేస్లో మీరు కావాలంటే ఫోమ్ ఉంటుంది కదా, పల్చటి మన స్పాంజ్లా ఉంటుంది, అదైనా సరే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా కవర్ అయినా సరే యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ లెంత్ వచ్చేసి నేను 18 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు పెద్ద బ్యాగ్ కనుక కావాలంటే ఇంకొంచెం మీరు ఎక్కువ క్లాత్ అనేది తీసుకోండి. ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ 18 ఇంచెస్ తీసుకుంటే ఇంకొక సైడ్కి వచ్చేసి నేను 17 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా 17/18లో ఈ యొక్క బ్యాగ్ అనేది నేను కటింగ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా కొంచెం మెజర్మెంట్స్ ఎక్కువగా తీసుకుంటే కొంచెం పెద్ద సైజ్ బ్యాగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క క్లాత్లో నేను ఒక అర మీటర్ క్లాత్ అంతా తీసుకుంటాను. మీ దగ్గర బ్లౌజ్ పీస్ ఉన్నా సరే దీన్ని అనేది కుట్టుకోవచ్చండి, ఈజీగా కుట్టేయచ్చు. సేమ్ అదే విధంగా ఈ యొక్క పీస్ను కూడా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు పేర్లు లోపలికి వెళ్ళేటట్టుగా నేమ్స్ పై సైడ్ నుంచి క్లాత్ని ఈ విధంగా వేసుకుంటూ ఈ యొక్క క్లాత్ని ఆ యొక్క బ్యాగ్ని రెండింటిని ఫిక్స్ చేస్తూ మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా నేను ముందుగా సైడ్స్ను స్టిచ్ వేసుకుంటాను. ఇలా సైడ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక షేప్లో ఫ్లవర్స్ మోడల్లో కానీ డబ్బా మోడల్లో కానీ ఇలా సెంటర్లో మీరు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నేను ఇలా క్రాస్గా లైన్స్ వేసుకొని డైమండ్ షేప్ వచ్చేటట్టుగా నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఎలాగైతే లైన్స్ వేస్తున్నానో సేమ్ అదే విధంగా నేను స్టిచ్చింగ్ అనేది చేశాను. మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ కనుక ఉంటే జిగ్జాగ్ కనుక చేస్తే ఇంకా లుక్ చాలా చాలా బాగుంటుంది. నేను మామూలు పాదంతోనే స్టిచ్చింగ్ అనేది వేశాను. ఈ విధంగా షేప్లో మనం వచ్చేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు స్టిచ్ వేసి మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, నేను ఈ విధంగా స్టిచ్ వేసాను. సెంటర్లో ఇలా కొంచెం లీఫ్ మోడల్లో కూడా వేసుకున్నాను. ఈ విధంగా ఇలా స్టిచ్ వేసుకోండి. ఆ తర్వాత సెంటర్లోకి దీన్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. 18 ఇంచెస్ ఏదైతే లెంత్లో ఉంటుందో దాన్ని ఈ విధంగా నేను ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను. ఫోల్డింగ్ కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, అప్పుడైతేనే మీకు కటింగ్ అనేది వస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింది సైడ్ మనకి ఇప్పుడు ఫోల్డింగ్ వచ్చింది కదా, అక్కడ 2.5కి ఈ విధంగా ఒక లైన్ వేసుకొని అదేవిధంగా ఇటు సైడ్ కూడా నేను 2.5కు వేసుకొని ఇక్కడ కార్నర్లో ఒక చిన్న సైజు డబ్బాల నేను మార్క్ వేస్తున్నాను. అదేవిధంగా రెండు సైడ్లు అదేవిధంగా 2.5కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. కొందరు 2.5 ఎందుకు తీసుకున్నారు, కొంచెం ఎక్కువగా ఎందుకు తీసుకోలేదు, ఇలాంటి కూడా డౌట్స్ అడుగుతున్నారండి ఈ మధ్య. అయితే ఈ యొక్క బ్యాగ్ మెజర్మెంట్ని బట్టి 2.5 అయితే కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ పై సైడ్ నుంచి 2 ఇంచెస్కి లోపలికి ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి. 2 ఇంచెస్కి వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అలా క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి. చూడండి లైన్ ఏ విధంగా వేస్తున్నానో. ఇలా లైన్ వేసిన తర్వాత దీని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత దీని యొక్క లుక్ ఈ విధంగా ఉంటుంది. ఇదైతే చాలా చాలా బాగుంటుందండి. మార్కెట్ బ్యాగ్లా హ్యాండ్ బ్యాగ్లా చాలా బాగుంటుంది. తర్వాత 4 ఇంచెస్ వెడల్పులో 19 ఇంచెస్ పొడవులో 2 పీసెస్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకు హ్యాండిల్ కోసమే. మీరు కావాలంటే ఇంకొంచెం పొడవుగా తీసుకోవచ్చు, కొంచెం తక్కువగా తీసుకోవచ్చు. ఈ యొక్క మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అంచులకి 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ హ్యాండిల్స్ అనేవి మనం కుట్టుకోవాలి. ఇవి మనకు రెడీమేడ్లో కూడా ఉంటాయండి. ఈ రెడీమేడ్లో హ్యాండిల్స్ కూడా ఉంటాయి బ్లాక్ కలర్లో. అవైనా సరే మీరు తీసుకోవచ్చు, కలర్స్ దొరుకుతాయి. ఎక్కువగా అయితే బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క బ్యాక్ పీస్ని తీసుకొని ఈ లాస్ట్లో నుంచి 3 ఇంచెస్ లోపలికి ఒక మార్క్ వేసుకోండి. అదేవిధంగా ఇక్కడ సైడ్ నుంచి
3 ఇంచెస్ లోపలికి ఒక మార్క్ వేసుకోండి. ఎటు తిరిగి సెంటర్లో మనకు 7.5 7 ఆ విధంగా ఉండేటట్టుగా చూసుకోండి. మరి ఎక్కువగా లెంత్ ఉండకుండా ఒక 7 ఇంచెస్ 8 ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకుంటూ ఈ యొక్క హ్యాండిల్స్ ఏవైతే మనం తీసుకున్నామో వాటిని ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడే నేను జిప్పు కూడా అటాచ్ చేస్తున్నానండి. జిప్పర్ బ్యాగ్ అని చెప్పాను కాబట్టి జిప్పు తీసుకున్నాను. ఈ జిప్ వచ్చేసి నా డ్రెస్ యొక్క జిప్ అండి. బ్యాగ్స్ కోసం అయితే కొంచెం వెడల్పాటిది మందమైంది బ్లాక్ కలర్లో మనకు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్ల పొడవులో ఈ యొక్క జిప్పర్ అనేది మనకు ఉంటుంది. మీకు అందుబాటులో ఉంటున్న జిప్పు తీసుకోండి. ముందుగా ఈ యొక్క హ్యాండిల్స్ని సేమ్ ఇటు సైడ్ కూడా 3 ఇంచెస్ లోపలికి మార్క్ వేసుకుంటూ ముందు ఈ యొక్క హ్యాండిల్స్ని మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. పదండి మరి మిషన్ దగ్గరికి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. మరి హ్యాండిల్స్ చెప్పిన విధంగానే ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. హ్యాండిల్స్ దగ్గర ఒక 4-5 స్టిచెస్ కొంచెం రఫ్ చేసి స్టిచ్ వేసుకోండి. హ్యాండిల్స్ కొంచెం టైట్గా ఉండాలి కదా. అదేవిధంగా రెండో సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా హ్యాండిల్స్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు నేను జిప్పర్ అన్నాను కదా, క్లోజప్లో చూపిస్తాను చూడండి. ఇది డ్రెస్కి వేసేది ఇన్విజిబుల్ జిప్పర్ అండి. ఇది వెనక సైడ్ది. ఇప్పుడు వెనక సైడ్ ఏదైతే ఉంటుందో చూడండి, నేను ఏ విధంగా పెట్టానో అక్కడికి మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఆ యొక్క లాస్ట్ సైడ్లకు స్టిచ్చింగ్ వేసుకోవాలి. వెనక సైడ్కి తిప్పుకొని లాస్ట్కి వచ్చేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా నేను స్టిచ్చింగ్ అనేది వేసాను లాస్ట్కి. ఇప్పుడు ఈ యొక్క జిప్ని ఈ విధంగా ఓపెన్ చేస్తూ కుట్టిన క్లాత్ మొత్తము లోపలికి ఇలా వెళ్ళేటట్టుగా చూసుకుంటూ మళ్ళీ పై సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇది ఫినిషింగ్ యొక్క స్టిచ్ అండి, నీట్గా వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు బ్యాక్ ఇంకొక సైడు జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఉంటున్న క్లాత్ని తీసుకొని ఈ యొక్క జిప్ని ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము క్లాత్ యొక్క అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇక్కడ సైడ్ నుంచి అటాచ్ అనేది చేసుకోవాలి. ఇలా జిప్కి 1-2 సార్లు స్టిచ్ వేసుకోండి. ఆ తర్వాత మీకు కుదిరితే ఇలా సెంటర్లో నుంచి జిప్ పై నుంచి స్టిచ్ వేసుకోవాలి. అది కనుక మీకు ఇబ్బంది అయితే స్కిప్ చేయండి. ఆ తర్వాత జిప్ని ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుంటూ లాస్ట్కి ఈ యొక్క సైడ్స్కి మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మటుకే స్టిచ్ వేసుకోవాలి. చూపిస్తున్నట్లుగా ఇక్కడ సైడ్ స్టిచ్ వేసుకోండి. ఇది కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 సైడ్లు స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా నేను 2 సైడ్లు స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉంటున్న క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ సెంటర్కి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి వెనక కనుక్కొని చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలా అనుకుంటూ ఇక్కడ సైడ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు బయట సైడ్కి తిప్పుకుందాము. ఈ యొక్క జిప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ తర్వాత ఇలా తిప్పుకునేటప్పుడు ఇప్పుడు కుట్టిన కార్నర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం నీట్గా కార్నర్ బయటకు వచ్చేటట్టుగా చూసుకోవాలి. బ్యాగ్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. మరి తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి. ఈ యొక్క బ్యాగ్ లుక్ ఎలా ఉందో మరి కామెంట్ కూడా చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకోనండి. కుకింగ్ కనుక మీకు ఇంట్రెస్ట్ కనుక అయితే ఫ్రెండ్స్, విజయాస్ కుకింగ్ 1 నా యొక్క కుకింగ్ ఛానల్ కూడా ఉండండి. మరి ఆ యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.